పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 34 అంశాలపై మంత్రిమండలి చర్చ జరిపింది. యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత మంత్రులందరికీ ఉందని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో అసంతృప్తిగా నిర్మించిన మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 1లో మార్కాపురం, పులివెందుల, అదోని పనులకు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఫేజ్ 2లో మిగిలిన కాలేజీలను 26-27 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి వచ్చేలా నిర్ణయించారు. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 34 అంశాలపై మంత్రిమండలి చర్చ జరిపింది. యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత మంత్రులందరికీ ఉందని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిర్మించిన మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 1లో మార్కాపురం, పులివెందుల, అదోని పనులను పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఫేజ్ 2లో మిగిలిన కాలేజీలని 26-27 విద్యా సంవత్సరానికి అందుబాటులో వచ్చేలా నిర్ణయించారు. ఏపీ కేబినెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఇస్తారు. సంతోష్, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ముగిసింది. దాదాపు 34 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కూడా చర్చించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రధానంగా ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అసంపూర్తితో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేసి వాటిని ఫేజ్ 1, ఫేజ్ 2 కింద కూడా ఇటు వచ్చే విద్యా సంవత్సరాలకి అయితే కనుక అందుబాటులోకి వచ్చి అదేవిధంగా సీట్స్ అందుబాటులో చేసేలాగా కేబినెట్ అనేది ఆమోదం తెలిసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక సిఆర్డీఏ పరిధిలో ఉన్న వాటికి ఏదైతే స్టాంప్ డ్యూటీ రుసుము ఉంటాయో వాటిని తగ్గించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో దానికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘం అనేది కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఇక కేబినెట్ అనేది ఆమోదం తెలియజేసింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సున్నితమైనటువంటి అంశాలను ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, దాన్ని అన్నింటిని కూడా ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లి డైవర్షన్ పాలిటిక్స్ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సబ్ కమిటీ అనేది పనిచేయనున్నది కూడా తెలుస్తా ఉంది. ఇక అంతేకాకుండా జిఎస్టీ స్లాబ్స్ ఏవైతే తగ్గింపు జరిగాయో ఏదైతే మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ లో పొందుపరిచినటువంటి అంశాలపై కూడా ఇటు మంత్రి మండలి అయితే కనుక అభినందనలు తెలియజేయడం కూడా జరుగుతోంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఉండేలాగా ఇటు ముందుకు వస్తే మాత్రం వాటన్నిటిని కూడా సానుకూలంగా ఏర్పాటు చేసుకునేలాగా ఇటు మంత్రివర్గం అయితే కనుక ఆమోదం తెలియజేసింది. అదేవిధంగా ఇటు అర్బన్ డిజైన్ లో ఆర్కిటెక్చర్ గైడ్ లైన్స్, అంటే ఒక బిల్డింగ్ అనేది 18 మీటర్లు ఉంటే కనుక దాన్ని 24 మీటర్ల వరకు ఉండేలాగా ఇటు కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలియజేయడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక యూరియా కొరత అనేది కూడా ఇటు సున్నితమైనటువంటి అంశం. దీన్ని అయితే కనుక వైసీపీ అయితే కనుక దుష్ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు జిల్లా మంత్రులు సైతం కూడా దాన్ని బాధ్యత వహించి పూర్తి స్థాయిలో కొరత లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ఈ యొక్క యూరియా కొరత లేదు అనే అంశంపై కూడా ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే కనుక ఇన్ఛార్జి మంత్రులపై ఉందంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతోంది. మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు మెడికల్ కాలేజెస్, అదేవిధంగా ఇండస్ట్రీస్, వీటన్నిటిపై కూడా
ఈ యొక్క క్యాబినెట్స్ లో అయితే చర్చకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా డిఎస్సి 16,000 డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు రిలీజ్ చేసి అదే విధంగా నిరుద్యోగ డిఎస్సీల అభ్యర్థులకి అయితే కనుక ఓట కలిగించేలాగా ఇటు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు అభినందనలు సైతం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇటు నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఇక సుగాలి ప్రీతి అంశం కూడా ఎంతో సున్నితమైనటువంటి నేపథ్యంలోనే దాన్ని సిబిఐకి అప్పగించేలా కూడా ఇటు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అయితే కనుక ఇటు కేబినెట్ లో ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు అయితే కనుక చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్.